హాయ్ అండి. ఇవాళ పూణేలోని వర్షాకాలంలో చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి చాలా వాటర్ ఫాల్స్ అన్నీ ఒకటే దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట. చుట్టూ చాలా అందంగా ఉంటుంది. ఆ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పూణే నుంచి ఎంత దూరము, ఎలా వెళ్ళాలి అన్న డీటెయిల్స్ అన్నీ ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి. దిస్ ఈజ్ మంజు. ఇది సావ్లియా ఘాట్ అండి. పూణే నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్లో కూడా వెళ్ళొచ్చు ఓన్ వెహికల్ లేకపోతే. పూణే నుంచి ఏ ప్లేస్లో ఉన్నారో అక్కడ నుంచి మీరు చాందనీ చౌక్ చేరుకోవాలన్నమాట. చాందనీ చౌక్ నుంచి 233 బస్ ఎక్కితే మనం ఏదైతే సావ్లియా ఘాట్కి వెళ్ళే దారి ఉందో అక్కడ 2.5 కిలోమీటర్ ముందు ఆపేస్తారనమాట మెయిన్ రోడ్లో. అక్కడ నుంచి రైట్ కొంచెం దూరం నడవాలి, అంటే ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి. చాందనీ చౌక్ దగ్గర ఈ 233 బస్ ఎక్కినప్పుడు వాళ్ళకి డ్రైవర్కి కానీ కండక్టర్కి కానీ చెప్తే వాళ్ళు ఆపుతారనమాట ఆ పాయింట్లో. అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చును. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ట్రెక్ అని కూడా చెప్పొచ్చు. 3 to 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ ఏమీ అంత కష్టంగా ఏమీ ఉండదు, సింపుల్గానే ఉంటుంది. కాకపోతే వర్షం పడినప్పుడు చాలా పాచి మెత్తగా ఉంటుంది, జారుతుంది. చూసుకొని వెళ్ళాలి. కొంచెం దూరం ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, కొంచెం దూరం రాళ్ళల్లో చెట్ల మధ్యలో, అంటే ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. అదేం పెద్ద డీప్ ఫారెస్ట్ కాదనమాట. కానీ చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అంటే పువ్వులు, వెళ్ళినంత దూరం కూడా వాటర్ ఫాల్ని చూడొచ్చు. ఆ పువ్వులతోటి కొండలన్నీ కూడా ఏదో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కాకుండా ఓన్ వెహికల్ ఉంటే మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే బస్ కోసం వెయిట్ చేసే అవసరం లేకుండా ఉంటుంది. సో ఇదన్నమాట సావ్లియా ఘాట్. ఇది సగం, అంటే వాటర్ ఫాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే కనిపించడం స్టార్ట్ అయిన దగ్గర పాయింట్ అనమాట ఇది. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఒక చిన్న టేబుల్ లాగా లేకపోతే ఒక గ్రౌండ్ లాగా ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి మనం మొత్తం చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా కూడా చూడొచ్చు. నేను ఇక్కడికి వెళ్ళిన ఏమంటారు, నేచర్ని ఎంజాయ్ చేసే ఆనందంలో ఆ ప్లేస్ని క్యాప్చర్ చేయటం మర్చిపోయాను అనమాట. సో కంప్లీట్గా నేను నేచర్ని ఎంజాయ్ చేయటంలో మునిగిపోయానని చెప్పాలి. నేను వెళ్ళింది అక్టోబర్లో. సో మొత్తం పువ్వులతో నిండిపోయిందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఎల్లో కలర్ పువ్వులు, ఇక్కడేమో డిసెంబరం పువ్వులు అంటాం కదా మనము, అలాంటివి. కానీ ఇది డిసెంబరం పువ్వులు కాదు, ఇవి పువ్వులు పూసేసిన తర్వాత ఉన్న కాడ అనమాట. ఇది కూడా ఒక పువ్వులానే ఉంది. ఇంకా ఇక్కడ బీరకాయలు కూడా చూశాను, అడవి బీరకాయలు చిన్న ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇక్కడ పువ్వులు కూడా డిఫరెంట్ ఉన్నాయి. మనం లైక్ తోటల్లో పెంచుకుంటాం కదా, ఇక్కడ చూస్తే మాత్రం ఇవన్నీ మనం నర్సరీలో కొనుక్కొని వెళ్ళి పెంచుకుంటుంటాము. ఇదన్నమాట ఓవరాల్ వ్యూ సావ్లియా ఘాట్. నేను వెళ్ళినప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ వాటర్ అన్నీ కూడా వెళ్ళి అక్కడ ఒక ప్లేస్, అదిగోండి అక్కడ చేరుతున్నాయి. నేను వెళ్ళినప్పుడు కొంచెం సేపు వర్షం పడిందనమాట. ఆ వర్షం పడిన ఫ్రెష్ నీళ్ళు చూడండి, ఇలా వైట్ గీతల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఇక్కడికి వచ్చి కలుస్తున్నాయి అన్నమాట. ఇదన్నమాట పూణేలోని సావ్లియా ఘాట్. చూసారు కదా. మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉన్నట్టయితే కొన్ని షార్ట్స్లోని ఫుల్, అంటే ఆ వ్యూ మొత్తం తీసాను, అది పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. మాన్సూన్లో పూణేలో చూడవలసిన మరిన్ని ప్లేసెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే స్టే ట్యూన్ టు ప్రకృతి వడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.